మీరిందాక చెప్పేటప్పుడు ఏ పూజ చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. మళ్ళీ దోషాలనేవి ఉంటాయి. దానివల్ల కూడా మళ్ళీ ప్రతిఫలం ఆగిపోయే అవకాశాలుంటాయి అని అన్నారు కదా! పరిహారం చేసుకోవాలి మళ్ళీ అని చెప్పి. హ్మ్. సాధారణంగా ఇప్పుడున్న కాలంలో చూసుకుంటే పూజలు, హోమాలు చేసేటప్పుడు పూజ చేసేవారైనా, కొన్ని చోట్ల చేపించేవారైనా కూడా సిట్యుయేషన్స్‌కి, పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు సంప్రదాయంలో. ఇప్పుడు లేదు కదా! దీంతో కానిచ్చేయండి అలా ఇలా అని చెప్పేసి. ఈ విధంగా మార్పులు చేయడం వల్ల ఆ యజ్ఞం గాని, హోమం గాని చేసేటప్పుడు దాని యొక్క ప్రతిఫలం పూర్తిగా వీళ్ళకి అందుతుందా? ఇప్పుడు కొంచెం లోతుగా మనం పరిశీలిద్దామండి. హ్మ్. కర్మలు 3 రకాలుగా ఉంటాయి. హ్మ్. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అంటారు. హ్మ్. నిత్య కర్మలు అంటే మనం దాదాపు రోజు చేసేటువంటి కర్మలు. రోజు అని కాదు, నియతముగా చేసేటువంటి కర్మలు అంటారు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు సంధ్యావందనం చేస్తారు. హ్మ్. సంధ్యావందనం చేసేవారు రోజు చేస్తారన్నమాట. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం చేయాలి. ఇది ఒక సర్కిల్‌లో వస్తూనే ఉంటుందన్నమాట. ఈరోజు, రేపు, ఎల్లుండి అది వస్తూనే ఉంటుంది. హ్మ్. దీన్ని నిత్యకర్మము అంటారు. అలాగే ఒక అమావాస్య నాడు తర్పణం చేసేవాళ్ళు ఉంటారు. అవును. ఆ అమావాస్య నాడు తర్పణం చేసేవాళ్ళు ఈ అమావాస్య చేస్తారు, వచ్చే అమావాస్య చేస్తారు, మళ్ళీ చేస్తారనమాట. ఇది ఒక సర్కిల్లో కరెక్ట్గా వస్తూ ఉందన్నమాట. వీటిని నిత్యకర్మము అంటారు. హ్మ్. ఈ రోజు పొద్దున అయిందంటే సంధ్యావందనం చేయాలి, అమావాస్య వచ్చిందంటే ఆ, తర్పణం చేయాలన్నమాట. అది ఒక సైకిల్లో వస్తూనే ఉంటుంది. మనకు తెలుసు 30 రోజులు అయిందంటే అమావాస్య వచ్చేస్తుందని. అవును. ఇలాంటి కర్మలను నిత్య కర్మలు అంటారు. అలా కాకుండా కొన్ని నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తం, ఒక కారణం వస్తే చేయాలి. ఇప్పుడు గ్రహణం ఏర్పడింది, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అది ఏర్పడితే కొన్ని కర్మలు చేయాలి, తర్పణాలు చేయాలి అని ఉందనుకోండి, ఆ నిమిత్తం వల్ల చేస్తున్నారనమాట. ఈ రెండింటిని నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని అంటారు. హ్మ్. ఈ రెండింటిని చేయటం వల్ల కలిగే ఫలం ఏంటి అంటే ఏం లేదు. హ్మ్. వీటిని చేయకపోతే పాపం వస్తుంది. వస్తుంది. అవును, చేయకపోతే పాపం వస్తుంది, హ్మ్. చేస్తే పుణ్యం వస్తుందని కాదు. హ్మ్. అదే నిత్య నైమిత్తిక కర్మలు అన్నమాట. హుహు. ఇప్పుడు 3వ రకమైన కర్మ కామ్యకర్మ అనేది. హ్మ్. ఈ కామ్యకర్మ ఎలాంటిదంటే ఇది చేస్తే ఈ ఫలం దక్కుతుంది, ఇది చేస్తే ఈ ఫలం దక్కుతుంది అనేటువంటిది కామ్యకర్మ అనేది. ఈ 3 రకాల కర్మలు ఉన్నాయా? నిత్య, నైమిత్తిక, కామ్య. ఆ! ఈ నిత్య నైమిత్తిక కర్మల్లో కొన్నిసార్లు ఏదో ఇప్పుడు నిత్య కర్మం చేయాలి, దానికి కావాల్సిన ఒక ద్రవ్యం ఉంటుంది, ఆ ద్రవ్యం దొరకలేదనుకోండి, హ్మ్. అప్పుడు ఆ లోపం ఏర్పడినా సరే పర్లేదు, మీరు చేసేయండి అంటుంది శాస్త్రం. హ్మ్. నిత్య కర్మ లోపం ఏర్పడకూడదు. హ్మ్. దాంట్లో ఏదో అంగంలో ఒక లోపం ఏర్పడినా పర్లేదు, ఆ కర్మను అనుష్ఠించేయండి అని శాస్త్రం చెబుతుంది. హ్మ్. అదే కామ్యకర్మ అనుకోండి, దానికి కావాల్సిన ద్రవ్యాలు అవి లేకపోతే హ్మ్. ఆ లోపం ఏర్పడిందంటే అప్పుడు ఆ కర్మ ఫలాన్ని ఇవ్వదు. సో నిత్య నైమిత్య కర్మలను యథాశక్తి చేయాలంటుంది. ఏముందో మీ శక్తి ఎంత ఉన్నదో శక్తి మేరకు మీరు చేసేయాలి. హ్మ్. కామ్యకర్మను మీరు ఫలం కోసం చేస్తున్నారు కదా, హ్మ్. అలా చేసేటప్పుడు ఇది కుదరదు. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫుల్గా ఫాలో అవ్వాలన్నమాట. కొన్నిసార్లు శాస్త్రంలోనే ఈ ద్రవ్యం దొరక్కపోతే ఇంకో ద్రవ్యం ఉపయోగించండి అంటుంది. హ్మ్. ఉదాహరణకు సోమయాగం విన్నారు ఎప్పుడైనా? హ్మ్. సోమయాగం అంటారు. ఆ కాలంలో సోమలత ఒక తీగ అన్నమాట, సోమ అని చెప్తారు. ఆ తీగను పిండి దాంట్లో నుంచి వచ్చేటువంటి రసాన్ని తీసి సోమరసం అంటారు. హుహు. దాంతో యాగం చేయాలి, సోమయాగాలు అంటారు. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆ తీగ దొరకలేదు అనుకోండి, అది దొరకదు, అంత ఈజీగా. సులువుగా దొరకదన్నమాట. హ్మ్. ఆ సోమం దొరకకపోతే పూతీక అని ఒకటి చెప్పారన్నమాట. హ్మ్. సోమాభావేచ పూతీకా గ్రహణం అని. ఆ సోమలత దొరకకపోతే పూతీక అనేటువంటి ఒక ద్రవ్యం ఉన్నది, దాంతో చేయండి అని చెప్పారు. ఇప్పుడు శాస్త్రాలే కొన్ని ఆల్టర్నేటివ్స్ ఇచ్చాయన్నమాట. ఓకే. ఇది లేకపోతే ఇది, హ్మ్. ఇది లేకపోతే అది అన్నట్లుగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చాయి. హ్మ్. అలా శాస్త్ర చోదితమైనటువంటి ప్రత్యామ్నాయాలు అనుకోవచ్చు, ఆల్టర్నేటివ్స్. హ్మ్. వాటితో చేస్తే తప్పులేదు మళ్ళీ. హ్మ్. కానీ మనకు తోచింది మనకు దొరకలేదని ఏదో ఒకటి చేస్తే కామ్యకర్మలు ఫలాన్ని ఇవ్వవు. శాస్త్రం చెప్పే విషయం అయితే ఇదే. ఓకే. చాలా డీటెయిల్డ్‌గా చెప్పారు గురుగారు. అంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మల్లో మనం చేయడం ఇంపార్టెంట్. మన శక్తి మేరకు ఏదైనా చేయొచ్చు. అవును, అది శక్తి మేరకు అంటే వాళ్ళకి తెలుసు అనమాట. హ్మ్. మనం సోమరితనం వల్ల చేయకపోతే అది శక్తి అవునవును. మేరకు అనే దానికి కింద రాదనమాట. వాళ్ళకున్న స్తోమత బట్టి వాళ్ళు ఎంతలో చేయగలుగుతారో అంతలో అయితే చేయాలి. అవును, అవును, ఖచ్చితంగా
కర్మ లోపం ఏర్పడకూడదు. దాంట్లో ఉండేటువంటి ఏదో చిన్న అంశాల్లో లోపం ఏర్పడినా సరే, వాళ్ళు చేయలేకపోయినా సరే, అది చేసి తీరాలి కాబట్టి చేసి తీరాలి. కామ్యకర్మ అలా కాదు, అది చేసి తీరాలనేది లేదు కదా, మనం ఒక ఆశతో చేస్తున్నాం. అప్పుడు అది ఫలాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా అది సద్గుణం అంటే సాద్గుణ్యం ఏర్పడాలన్నమాట. కర్మకు లోపాలు ఉండకూడదు. గురుగారు, మనం ఇంతసేపటి నుంచి పూజలు, ఫలితాలు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ మనందరికీ తెలుసు ఏది శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు అందరం చనిపోతామని చెప్పేసి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మనం చూసుకుంటే ఒకప్పుడు ఈ మాట అంటారు కదా, రాక్షస లోకం వేరే ఉండేది, దైవలోకం వేరే ఉండేది. ఇప్పుడు కాలంలో చూసుకుంటే ఒక మనిషిలోనే రాక్షసుడు ఉంటాడు, దైవం మంచివాడు ఉంటాడు, దానం చేసేవాడు ఉంటాడు. మనలో ఎందుకని చెప్పేసి మన చుట్టూ ఉన్న వాళ్ళలో కానీ మనుషుల్లో ముఖ్యంగా అందరూ ఒకరోజు చచ్చిపోతామని తెలిసినా కూడా ఈ ఓర్వలేనితనం, హింస, కోపం, ద్వేషం ఇవన్నీ ఎందుకు? ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇది ఇంకా దారుణంగా మారుతుందా? మీరు చెప్పిన మాట చాలా సత్యమైన మాట. ఒక కాలంలో ఎలా ఉండిందో మనకు తెలియదు, కానీ ఈ కాలంలో మనమే మనుషులను, రాక్షసులను అందరిని ఒకే చోట చూస్తున్నాం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నా ఆలోచన విధానం ఏంటో చెబుతానండి. ఒక మాట అంటూ ఉంటారు శాస్త్రాల్లో, మీమాంసకులు అని కొందరు ఉన్నారండి. మీమాంసకులు అంటారు, వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, నా కదాచిద్ అనీదృశం జగత్ అంటారు. అంటే ఏంటి? ఈ జగత్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండింది అని. ఈ జగత్తు ఎప్పుడూ ఇలాగే ఉండింది. అందుకని ఒక రకంగా చూస్తే మీరు చెప్పింది నిజమైనా సరే, నా ఆలోచన విధానం ఎలా అంటే, ఆ కాలంలో కూడా చెడ్డవాళ్ళు ఉండేవారు. పాతకాలంలోనే రావణుడు ఎక్కడ ఉండాడు? ఆ కాలంలోనే. హిరణ్యాక్షుడు ఎప్పుడు ఉండాడు? ఆ కాలంలోనే. ఓ 1000 ఏళ్ల క్రితం మన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు బయట నుంచి వచ్చినటువంటి దాడుల వల్ల, బ్రిటిషర్స్, దానికి ముందు అలా ఎప్పుడు జరుగుతూనే ఉందన్నమాట. అందుకని రాక్షసులు అనేవాళ్ళు ఎప్పుడు మనలో ఉన్నారన్నమాట. కృష్ణుడు దైవాసుర విభాగ యోగము అనేటువంటి ఒక అధ్యాయంలో ఒక దేవునికి ఉండాల్సిన గుణాలేంటి, అసుర గుణాలేంటి అని చెబుతాడనమాట. అప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటాం, దేవుడు, దేవత అని అంటే మనం ఒక రకంగా వాళ్ళను ఆలోచిస్తూ ఉంటాం, ఇమాజినేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎలా ఉంటుంది అంటే, ఏదో దేవతలు అంటే వాళ్ళ కాళ్ళు అసలు భూమి మీద రాలదు, వాళ్ళు అలా తేజస్వులుగా ఉంటారు అన్నట్లుగా మన ఒక ఇమాజినేషన్ ఉంటుంది. అసురులు, రాక్షసులు అనేసరికి వాళ్ళకి కొమ్ములు ఉంటాయి, పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి అన్నట్లు ఒక ఇమాజినేషన్ ఉంటుంది అనమాట. కానీ కృష్ణుడు దైవాసుర విభాగ యోగంలో ఏమంటాడు, దేవతలు అంటే ఇలా ఇలా ఉంటారు అని వాళ్ళ గుణాలేంటి అని చూపిస్తాడు అనమాట. అసురుల యొక్క గుణాలేంటి అని చూపిస్తాడు అనమాట. వాటిని పరిశీలిస్తూ ఉంటే మనకేమనిపిస్తుందంటే, మా మనస్సులోనే రెండు ఉన్నాయి. మన మనస్సులోనే అప్పుడప్పుడు మనం దేవతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మనమే మీరు చెప్పినటువంటి క్రోధం, ద్వేషం, ఈర్ష్య ఇటువంటి దోషాలతో పీడితులై మనమే ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ దైవ గుణము, ఆసుర గుణము రెండు కూడా మనలోనే ఉన్నాయి. దాంట్లో మనము ఆసుర గుణాలని కొంచెం తక్కువ చేసి దైవ గుణాలను పెంపొందించుకోవాలి. వాటిని ఆధారంగా పెట్టుకొని ఆచరణను మనం ప్రారంభించాలన్నమాట. అందుకని ఈ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా మంచి చెడు ఉందండి లోకంలో, ప్రతి మనిషిలోనూ ఉందన్నమాట. అందుకని అప్పుడు పాతకాలం చాలా బాగా ఉండింది, ఇప్పుడు ఏదో అంతా చెడిపోయింది అనే భావన వద్దనుకుంటాను నేను. అర్థమైంది. ఎప్పుడు ఇది ఉంది, ఎప్పుడు ఉందన్నమాట, కూడా అలానే ఉంటుంది, అలా ఉంటుంది. శాస్త్రాల్లో చూసామంటే ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వచ్చేటప్పుడు ధర్మం క్షీణిస్తూ వస్తోంది అని చెప్పారు, నిజమే. కానీ మనకు కృతయుగం ఎలా ఉండిందో, త్రేతాయుగం ఎలా ఉండిందో, ద్వాపరయుగం ఎలా ఉండిందో మనం ఇతిహాసాల్లో, పురాణాల్లో చూస్తాం, కానీ మనం అంతగా అనుభవం లేదన్నమాట. మనకు తెలిసిందంతా ఎక్కువ ఈ కలియుగమే. ఈ కలియుగంలో చూసామంటే నేనేమంటాను, ఓ 1000 ఏళ్ల ముందు ఉండిన స్థితి కన్నా ఈరోజు స్థితి బాగుందంట నేను, మెరుగుపడిందంట నేను. ఎందుకు ఆలోచించండి, 1000 ఏళ్లుగా మన మీద దాడులు, భారతదేశం అంతా దాడులే,
1000 ఏళ్ళుగా అక్కడి నుంచి వచ్చేస్తారన్నమాట. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చేస్తారు. ఎన్ని దేవాలయాలను కూల్చేశారు, ఎంతమందిని బాధ పెట్టారు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ కాలం మంచి కాలం అంటారు, ఈ కాలం మంచి కాలం అంటారా? ఇలా ఆలోచిస్తే మాత్రం ఇదే మంచి కాలం. నేను ఇంకో మాట అంటాను. నేను హైదరాబాద్కి వచ్చి 3 ఏళ్ళు అవుతోందండి. కానీ నేను ఎక్కడో కూర్చొని చేసేటువంటి ఆ వీడియోలు మీ టీం వాళ్ళు చూశారన్నమాట. అంటే ఒక మంచి విషయాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో మనం చెప్పటానికైనా వ్యవస్థ ఈరోజు ఉంది. అవును. అప్పుడు ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది మంచి కూడా కదా. ఎక్కడో ఉంటూ మన మంచి సందేశాన్ని అందరికీ కూడా ఇవ్వవచ్చును. అది మాత్రం కాదు, ఇంకోటి అంటానండి. 100 ఏళ్ల ముందు ఉండేటువంటి రాజు, నిజమైన రాజు ఉన్నాడు అనుకోండి, పెద్ద రాజు. ఆ రాజుకి ఎటువంటి భోగాలు ఉంటాయో వాటికన్నా గొప్ప భోగాలను మనం ఈనాడు అనుభవిస్తున్నామా లేదా? మనం రాజు కాదు, రాణి కాదు. మనకు ఇటువైపు మన స్టూడియోలో ఏసీ ఒకవైపు ఉందన్నమాట. బయట ఎండ ఎలా ఉంది తెలుసు, కానీ ఇక్కడ వచ్చేసి ఒక్క బటన్ ప్రెస్ చేసేసరికి ఆ వాతావరణం అంతా కూడా 40 డిగ్రీల్లో నుంచి 25, 20 అక్కడ దాకా వచ్చేస్తుంది అన్నమాట. ఆ కాలంలో ఎంత పెద్ద రాజైనా ఇంత భోగం ఉండేదా? లేదు. మనం అనుకుంటే 5,000, 6,000, 10,000 ఖర్చు చేస్తే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంతసేపట్లో? 2 గంటల్లో. ఎంత పెద్ద రాజైనా చేయగలుగుతాడా? లేదు. మరి ఇన్ని వసతులు మనకు వచ్చాయి, మంచి పనులను చేయటానికైన వసతులు మనకు ఏర్పడ్డాయి. అందుకని నేనేమంటానంటే ఇది మంచి కాలమే అంటాను. మీరు 100 ఏళ్లకు ముందు, 200 ఏళ్లకు ముందు, 1000 ఏళ్ల ముందు కూడా ఇంత ప్రశాంతత ఉండిందా అంటే లేదు. ఎక్కడెక్కడి నుంచో దాడులు జరిగాయా లేదా? ఎప్పుడు మన గ్రామానికి ఎవరు వస్తారో తెలియదు. ఈనాడు ఉండేటువంటి ప్రశాంతత అప్పుడు లేదు. అందుకని ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ కాలం కన్నా ఈ కాలం మంచి కాలమే. అందుకని ఇప్పుడు చెడు లేదంటారా అంటే అది కాదు, ఉందన్నమాట. ఎప్పుడు చెడు లేకుండా ఉండదు. లోకము మనుషులు అంటే చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. కానీ ఎంత శాతం పర్సంటేజ్ ఏంటి అని చూస్తే నా భావన ఏంటంటే ఇది మంచి కాలము అనేది. ఈ మంచి కాలాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటాం అనేది మన చేతిలో ఉందండి. శాస్త్రాలు అయితే కలియుగం అని చెప్పేశాయి. కలియుగం క్షీణిస్తూ పోతుందని చెప్పేశారు. కానీ ఆ కలియుగంలోనే మనకి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కాలం మంచి కాలం అండి. ప్రశాంతంగా ఉండేటువంటి కాలం. ఆ కాలంలో మనం ఉన్నాము కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకోవాల్సిన ఒక బాధ్యత మనకుంది. 50 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. 100 ఏళ్ల ముందు లేదనేది మనకు తెలుసు, ఇప్పుడే ఇలా ఉందని తెలుసు. అప్పుడు ఈ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. జ్ఞానాన్ని మనం చాలా సులువుగా పొందవచ్చును. ఆలోచించండి, 40 ఏళ్ల క్రితం ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఒక సందేహం వచ్చేసింది, మనం ఈరోజు వెంటనే ChatGPT అడుగుతాం, వెంటనే చెప్పేస్తుంది అది. కానీ 30 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పుస్తకాలు వెతకాలి. ఒక పుస్తకంలో ఎక్కడ ఏ పాయింట్ ఉంటుందో తెలియదు. అప్పుడు ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా సరే చాలా కష్టం ఆ కాలంలో. ఆధ్యాత్మిక సందేహం ఒకటి ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి? పక్కన ఎవరు గురువులు ఉన్నారు తెలుసుకోవాలి, వాళ్ళను సేవించుకోవడానికి వెళ్ళాలి, వాళ్ళు సమయం ఇవ్వాలి, మన మాటలు వినాలి, వాళ్ళు దాని తర్వాత జవాబు ఇవ్వాలి, అది మనకు తృప్తికరంగా ఉండాలి. ఆలోచించడం ఎంత కష్టం. కానీ ఇప్పుడు అలా లేదే, ఎంత పెద్ద ప్రాసెస్. మన తల్లిదండ్రులు వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము మా గ్రామంలో అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి అని అలా చెప్పేవాళ్ళు కదా. అదే నిజం. కానీ ఈరోజు అలా కాదు. నాకు తెలిసినంత వరకు పేదరికంలో ఉండేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు దాన్ని మనం నెగెట్ చేయకూడదు, లేదని చెప్పకూడదు. కానీ నాకు తెలిసినంత వరకు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. గుడిసెల్లో ఉండే వాళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. పాపం వాళ్ళకి ఇంకెన్నో కష్టాలు ఉన్నాయి, వాటిని నేను నిరాకరించటం లేదు. కానీ స్మార్ట్ ఫోన్ అయితే జ్ఞానాన్ని పొందటానికైనా సోర్స్ అయితే అందరి దగ్గర ఉందండి ఈరోజు. సో ఎప్పుడు కూడా ఒక నెగటివ్గా ఆలోచించకుండా, ఎప్పుడు మన ఆధ్యాత్మిక రంగంలో చూసారంటే ఇది కలియుగం ఉండి అలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని అంటారు అన్నమాట. కానీ నేను ఆలోచించే విధానం ఏదంటే ఇలాగే ఈరోజు చాలా మంచి కాలము, ప్రశాంతంగా మనం అందరం జీవిస్తున్నాము.
కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. కానీ పర్సంటేజ్ చూసారంటే ఎంతోమంది పేదరికం నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి చూసారంటే అవును. గత 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా ఎంతోమంది పేదరికం నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. మనకు ఎంతో డెవలప్మెంట్స్ ఏర్పడ్డాయి. హ్మ్. అందుకని మంచి కాలంలో ఉన్నాం కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. మీరు అడిగారు చివరికి ఎక్కడ పోతుందో మనకు తెలియదు అన్నమాట. కలికాలం హ్మ్. ఎప్పుడైనా మారొచ్చు. అవును. మనం చూస్తుంటే అప్పుడప్పుడు హెడ్లైన్స్లో పెడుతున్నారు కదా, 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడో తెలియదు అన్నట్లుగా. హ్మ్. సో ఈ మంచి కాలం మనకు ఉంది కాబట్టి పాజిటివ్గా చూసి దీన్ని మనం సద్వినియోగపరుచుకొని ఏ జ్ఞానాన్ని పొందాలో ఆ జ్ఞానాన్ని పొంది మోక్ష మార్గంలో ప్రయాణిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసేసుకోవాలి అని ఒక పాజిటివ్ కోణంలో చూడాలి. పాజిటివ్ కోణంలో చూద్దాం.